ఏవండోయ్! ఈ వీడియో గనక మీరు చూసారంటే కింద పడి దొర్లి మరీ నవ్వుతారండి. అవురా అంటూ ముక్కున వేలేసుకుంటారండి. అవురవురా అంటూ ఆశ్చర్యపోతారు సుమండి. అంతేకాకుండా ఇది చాలా యూజ్‌ఫుల్ వీడియో అంటూ ఫాలో కూడా అయిపోతారండి. మా ఏజ్ వాళ్ళకంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి గానీ, ఈ కాలంలో 30 ఏళ్ళు దాటితేనే నడుము వంగట్లేదండి. బ్యాక్ పెయిన్ అంటూ బాధపడుతున్నారు. ఆ విధంగా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, ఇంకా వంగి ముగ్గెయ్యలేను నేను అనేవాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు కూడా తయారు చేసుకున్నారంటే అద్భుతంగా ముగ్గులేయొచ్చండి. అసలు ముగ్గులేయడం రాని వాళ్ళు కూడా చక్కగా ముత్యాల ముగ్గులు వేసేయచ్చంటే నమ్మండి. ఆడవాళ్ళందరికీ అంతగా ఉపయోగపడేటటువంటి అద్భుతమైన వీడియో అండి ఇది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్! ముగ్గులంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి మహిళ, ప్రతి ఆడపిల్ల తన ఇంటి ముందు అందమైన ముగ్గులేయాలని రంగురంగుల పూల రెక్కలు ఉపయోగించి, ఇంకా రకరకాల రంగులు ఉపయోగించి చక్కగా ఆ ముగ్గుని అందంగా అలంకరించాలని తప్పకుండా కోరుకుంటుందండి. తను వేసిన ముగ్గును చూసుకుని చక్కగా మురిసిపోతారండి ఆడవాళ్ళందరూ. ఈ సందర్భంగా నా చిన్ననాటి ఓ జ్ఞాపకాన్ని తప్పకుండా మీకు గుర్తు చేస్తానండి. మా ఇంట్లో మా అమ్మకి చాలా బాగా ముగ్గులు పెట్టడం వచ్చండి. మా అమ్మ దగ్గర నుంచే నేను చక్కగా ముగ్గులేయడం నేర్చుకున్నాను అనమాట. మా అమ్మకు మాత్రమే కాదండోయ్, ప్రతి అమ్మకి అందమైన ముగ్గులు పెట్టడం ఆ రోజుల్లో వచ్చేదండి. ప్రతి తల్లి కూడా తన పిల్లలకి ముత్యాల్లాంటి ముగ్గులేయడం నేర్పించేదనమాట. ఇంకా మా రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు చాలా పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవండి. ఇంకా మా రోజుల్లో స్కూల్ టైమింగ్స్ 4:30 అంటే 4:30 వరకే బడి ఉండేదన్నమాట. సాయంత్రం పూట 4 గంటలకే అమ్మలందరూ కలిసి చక్కగా వాకిలంతా తుడిచి పేడతోటి చిక్కగా కళ్ళాపు చల్లి ఉంచేవారండి. మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఆ వాకిలంతా కూడా చక్కగా ఆరిపోయి పసుపు రాసుకున్న ముత్తైదువ ముఖంలాగా పచ్చగా కళకళలాడుతూ ఉండేదండి. ఇక చూడండి, ఆడపిల్లలం అందరం కలిసి ముగ్గు పెట్టడానికి రెడీ అయిపోయేవాళ్ళం అండి. అందరూ ఒకరితో ఒకరు పోటీలు పడుతూ నీకంటే నేను పెద్ద ముగ్గు పెట్టాలి, నీకంటే నేను పెద్ద ముగ్గు పెట్టాలి అనుకుని పోటీలు పడి మరి వంతులు వేసుకుని మరి చక్కగా ముగ్గులు పెట్టేసేవాళ్ళం అన్నమాట. ఇంకా మా రోజుల్లో ముగ్గుల పుస్తకాలు అమ్మేవారండి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ముగ్గుల పుస్తకం ఉండేదన్నమాట. ఆ ముగ్గుల పుస్తకంలో మాకు రాని ముగ్గులు ఏమన్నా ఉంటే చక్కగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అండి. అంతేకాకుండా ఎవరి ఇంటి ముందన్నా సరే కొత్త ముగ్గు, మాకు రాని ముగ్గు ఉంటే ఆ ఇంటి ముందు ఆగిపోయి మరి ఆ చుక్కలు లెక్క పెట్టి మరి మేము చక్కగా ఆ ముగ్గుని నేర్చేసుకుని ఆ సాయంత్రం పెట్టేసేవాళ్ళం. ఆ విధంగా మా జనరేషన్లో ముగ్గులు పెట్టడం రాని అమ్మాయి అంటూ, ఆడవాళ్ళంటూ ఎవ్వరూ ఉండేవారు కాదండి. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే చూడండి, ప్రతి ఇంటి ముందు కూడా అందమైన ముగ్గులతోటి ఆ ఇండ్లు లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండేదండి. ఇకపోతే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ముగ్గులు పెట్టడం అనే సంప్రదాయం రోజు రోజుకి తగ్గిపోతుందండి. దీనికి కారణం ఏంటంటే ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి టైం లేకపోవడం, ఓపిక లేకపోవడం, ఇంకా బ్యాక్ పెయిన్ లాంటి రకరకాల సమస్యలు ఉండడం వల్ల ముగ్గు అనేటటువంటి సంప్రదాయం తెలుగు లోగిళ్లలో మెల్లమెల్లగా కనుమరుగైపోతుందండి. మా జనరేషన్ వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేవండి. కానీ ఈ కాలం చదువుల పుణ్యమా అని, ఈ కాలంలో పిల్లలు మోస్తున్న పుస్తకాల బరువు పుణ్యమా అని, ఈ కాలం వాళ్ళకి పొల్యూషన్ ప్రభావం వల్ల కావచ్చు, పోషకాహార లోపం వల్ల కావచ్చు, రసాయనిక తిండి తినడం వల్ల కావచ్చు 30 సంవత్సరాలకే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. ఇక ముగ్గేయడం అంటేనే నడుము వంచి వంగి ముగ్గేయాలి. బ్యాక్ పెయిన్ ఉంటే ఇంక నడుము ఎలా వంగుతుంది, ఎలా ముగ్గులేయగలుగుతారు? ఆ విధంగా రకరకాల కారణాల వల్ల వంగి ముగ్గేయడం అనేది ఆడవాళ్ళకి కష్టంగా మారింది. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి ఇలాంటి ఇబ్బంది అనేది తప్పనిసరిగా ఉండడం మనం చూస్తూనే ఉన్నామండి.
ఆ విధంగా వంగి ముగ్గు వేయలేకపోవడం, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం నాకు కూడా ఉందన్నమాట. మరి పని మనిషిని పెట్టుకుందామంటే ఈ రోజుల్లో పని మనుషులకి డిమాండ్ బాగా ఉందండి. ఒకవేళ దొరికినా కానీ నెలలో 4 రోజులు సెలవులు అడుగుతున్నారు. ఒకవేళ పని మనిషి ఉన్నా రాని రోజు పరిస్థితి ఏంటి? దానికి పరిష్కారమే ఈ వీడియో అండి. ఉపాయం లేని వాడిని ఊరి నుంచి తరిమేయమన్నారు పెద్దలు. నా అవస్థ గమనించి మా హస్బెండ్ ఒక సాధనం తయారు చేసి ఇచ్చారండి. అది చూస్తే మీరందరూ కింద పడి దొర్లి మరీ నవ్వుతారు, కానీ యూస్ఫుల్ అండోయ్. నా సమస్య ఎలా పరిష్కారం అయిందో ఈ వీడియోలో మీకు నేను చెప్తానండి. చెప్పే ముందు ఇవి చూడండి. ఇవి నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం లేనప్పుడు నేను ముగ్గులు పోటీల్లో నాకు వచ్చినటువంటి బహుమతులు అన్నమాట. నేను పనిచేస్తున్నటువంటి పాఠశాలలో 2007 ఆ సంవత్సరంలో ఈనాడు దినపత్రిక వాళ్ళు ముగ్గుల పోటీలు పెట్టారండి. ఆ ముగ్గుల పోటీలో నేను ఒక అందమైన ముగ్గు వేయడం జరిగిందనమాట. అది ఈకో ఫ్రెండ్లీ ముగ్గు అండి. అంటే ఆ రోజుల్లోనే నేను ఎలాంటి కలర్స్ ఉపయోగించకుండా కేవలం తెల్లటి ముగ్గు పిండితోటి ముగ్గేసి దాంట్లో మరి కలర్స్ ఏం నింపాను అనుకుంటున్నారు? బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, పాలకూర తురుము, వీటితోటి కలర్స్ నింపానండి. ఆ విధంగా నాకు ఈనాడు దినపత్రిక వాళ్ళు నాకు సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ రోజుల్లో నాకు షీల్డ్ ఇవ్వలేదండి. వాళ్ళు షీల్డ్ ఇవ్వకుండా క్యాష్ అవార్డు ఇచ్చారు. తర్వాత వరుసగా 3 సంవత్సరాల పాటు నమస్తే తెలంగాణ వాళ్ళు ముగ్గుల పోటీలు నిర్వహించారండి. అదే పాఠశాలలో, నేను ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలలో. అప్పుడు కూడా నాకు ఒకసారి సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఒకసారి థర్డ్ వచ్చింది, ఒకసారి కన్సలేషన్ వచ్చిందండి. ఆ విధంగా క్యాష్ అవార్డుతో పాటు ఇలా షీల్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక శారీ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా ముగ్గుల పోటీల్లో నాకు 4 సార్లు నేను బహుమతులు గెలుచుకోవడం జరిగిందనమాట. అలా చిన్నప్పుడు, తర్వాత ఒక ఏజ్లో ఉన్నప్పుడు అందమైన ముగ్గులు వేసి పోటీల్లో పాల్గొని బహుమతులు పొందిన నేను ఇప్పుడు ప్రస్తుతం వంగి ముగ్గేయాలంటే నాకు అదొక పెద్ద టాస్క్ అండి. అందుకనే నేను నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మీకు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఆ ముగ్గుల పోటీల్లో బహుమతులు పొందినటువంటి ఫొటోస్ ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయోనండి దొరకలేదు. అందుకే నేను వాటిని చూపించలేకపోతున్నాను అనమాట. నేను మొట్టమొదటిసారి వేసిన ముగ్గు ఈకో ఫ్రెండ్లీ ముగ్గు. తర్వాత వేసిన ముగ్గులన్నీ కూడా అందరూ ఉపయోగించేటటువంటి కలర్స్ ఉపయోగించే ఆ రోజుల్లో నేను వేశాను అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ నాకు తయారు చేసి ఇచ్చిన ఆ సాధనం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇదేనండి అది. చూశారు కదా ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే, వంగడం రాని వాళ్ళు కూడా, వంగడానికి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా నిలబడే చక్కగా దీన్ని ముగ్గుగా వేసుకోవచ్చు అన్నమాట. ఇదేనండి అది. చూశారు కదా, ఇది తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. దీన్ని ఈ విధంగా ఒక పైపు ఉంటుంది కదండి, ఆ పైపుకి ఇది తయారు చేసి ఈ విధంగా ఇచ్చారన్నమాట. దీని సహాయంతో నేను ముగ్గు ఎలా పెడుతున్నానో ఇప్పుడు మీరు చూసేయండి. ఇదేనండి అది. చూడండి ఎంత అందంగా పడుతుందో. ఈ ముగ్గు వేసేటటువంటిది ఈ పైపుకి కట్టి ఉంది కదండి, చూశారు కదా. ఇది అంగడి రోజున ఆదివారం రోజు అమ్ముతారండి. దీనికి హోల్స్ ఉంటాయి అన్నమాట. 6 హోల్స్ ఉంటాయి. ఒక 2 హోల్స్ నేను మూసేసాను. మనకు కావాలంటే 6 హోల్స్ కూడా ఉంచుకోవచ్చు. ఈ విధంగా పైపుకి మనం ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకుంటే మనం వంగాల్సిన అవసరం లేకుండా ఇలా ముగ్గేసుకోవచ్చండి. మరి అందరినీ ఇదే పద్ధతిలో వేయమని కాదు, నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వంగి ముగ్గేయడం రాని వాళ్ళు, బ్యాక్ పెయిన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా పని మనిషి రానప్పుడు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా నిలబడే చక్కగా ఈ విధంగా ముగ్గేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీని ఖరీదు కూడా, ఈ ముగ్గేసే సాధనం 20 రూపాయలండి. దాన్ని కొనుక్కుని, ముగ్గు గొట్టం అంటారు దాన్ని కొని తెచ్చుకుని మనం ఈ విధంగా పైపుకి తయారు చేసుకోవాలంటే తయారు చేసుకుంటే మనకి
చక్కగా నిలబడి ముగ్గేసుకోవచ్చు అనమాట. ఇది అందరికీ కాదండో, ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నడుము వంగక ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.